4 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ కూడా సెన్సేషన్గా ఉన్న కేకే మన డిబేట్లో ఉన్నారు. కేకే గారు వెల్కమ్, కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా మామూలు కంగ్రాచులేషన్స్ కాదు మీకు, అంటే ఏ పార్టీకి ఇచ్చారనేది నాకు అనవసరం, కానీ అందుకే అంటున్నా, అదే చెప్తున్నా, అంత పర్ఫెక్ట్గా చేసినందుకు కో ప్రొఫెషనల్ దీగా నేను మీకు సన్మానం చేయాలి. నిజానికి మీరు ఒక ప్రొఫెషన్, మాది ఒక ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో అంత పర్ఫెక్ట్ రిజల్ట్ చూపించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ఇప్పుడు మా అమరు ఉన్నాడు, వీళ్ళు సిబిఎన్ ఫోరం అని చెప్పి ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కలిసి తిరిగి మొత్తం రాష్ట్రం అంతా దాదాపు 3-4 నెలలు కష్టపడి తిరిగారు. అంతా అన్న 150 పైన వస్తాయి అనేవాడు. అంటే ఇది ఉజ్జాయింపు, అదేం ప్రొఫెషనల్ థింగ్ కాదు, కానీ ఒక అవగాహన. కానీ మీరు అట్లా కాదు, డేటాతో సహా ఇచ్చి 161 అని నంబర్ పెడితే నాకు తెలిసి ఆ ఒక్కడు కూడా వచ్చేది. అట్లా ఉంది పరిస్థితి చూస్తుంటే. సో మీకు కంగ్రాట్స్ చెబుతూ మీ ఇమీడియట్ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ఆ నంబర్ చూసిన తర్వాత? అంటే ఇప్పుడు వీళ్ళకి ఉన్నట్టు ఆబ్వియస్గా మేము టీడీపీ గెలవాలను వైఎస్ఆర్ అట్లా లేదు, 100% ప్రొఫెషనల్ అన్నాను 100%. కాబట్టి ఆ ఎమోషన్ వీళ్ళకున్న ఎమోషన్ నాకు ఉండదు. బట్ నెంబర్కి 1 or 2 ఉంటుందేమో, 3 ఉంటుంది, రాత్రి అంతా డౌట్, అంతే డౌట్. నేను మీకు నైట్ డిబేట్ కూడా చెప్పాను, ఒక 4-5 అటు ఇటు ఉంటుందేమో డౌట్ పడుతుంది సార్ అటు అనేది. ఇప్పుడు దానికి ఒక్కటి దగ్గరగా ఉంది కాబట్టి ఆ నెంబర్ సంబంధించిన కొద్దిగా ఆనందం అయితే ఉంది. అది సార్. మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటారు ఎప్పుడన్నా? 2019లో చేసుకున్నారు, ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు. అంటే ఇలా వెళ్ళే మార్గాన్ని, లవ్ చేసుకోకుండా ఉండే మార్గాన్ని లవ్ చేస్తాను సార్ నేను. అదే అంటున్నా నేను. అట్లాగా అది చాలా గొప్ప గుణం. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ కోసం చేసినట్టు, వైసీపీ వాళ్ళ కోసం చేసినట్టు కాకుండా మన ప్రొఫెషన్ కోసం మనం చేసామనే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్. సార్ మనం అంటే ఇంకోటి, మనం ఇలా యూట్యూబ్ లోనో రీచ్ కోసం, నెంబర్స్ కోసం చేసే సర్వే కాదు కదా. అదే ఎమ్మెల్యే, అది వైసీపీ ఎమ్మెల్యేలకైనా చేస్తాం. వాళ్ళు చేసి ఎమ్మెల్యేలకి విలేజ్ వారి రిపోర్ట్, మండల వారి రిపోర్ట్ ఇచ్చి మీరు ఇలా కరెక్ట్ చేసుకోండి సార్, ఇది ఇస్తే గెలుస్తారని చెప్పి వాళ్ళకి వర్క్ చేస్తాం. ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ వర్క్ చేస్తాం మనం. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా. అది పెద్దవాళ్ళని చిన్న వాళ్ళు ఎమ్మెల్యేలకు వర్క్ చేస్తాం కాబట్టి వాళ్ళు క్లయింట్ గెలవాలనే దానికి పూర్తిగా ట్రై చేస్తాం. ఒకవేళ 20,000, 10,000 మెజారిటీ డిఫరెన్స్లో ఓడిపోతుంటే వాళ్ళు క్లియర్ కట్గా చెప్తూ ఉంటారు, సార్ మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా వేస్ట్ సార్ అని. అట్ ది సేమ్ టైం పార్టీ నుంచి మొన్నే మాకు సర్వే వచ్చింది, కేకే నాకు 2,000తో డిఫరెన్స్ ఉంది సార్ అంటుంటారు. సార్ పార్టీ ఇచ్చేది, ఆ పార్టీ హెడ్ నేనైనా కానీ అలాగే ఇప్పిస్తాను సార్, ఎందుకంటే మీరు 20,000 డిఫరెన్స్తో ఓడిపోతున్నారంటే ఎందుకు ఖర్చు పెడతారు? అసలు పార్లమెంట్ కూడా దాని మీద ఎఫెక్ట్ పడతా ఉంటాయి. మీ ఇష్టం, మీరు ఎవరు నమ్మితే నమ్మండి. బట్ ఇది క్లారిటీగా వాళ్ళకి బెనిఫిట్ పొందుతుంది. అంటే గెలుస్తారని కాదు, ఇంకా డబ్బులు ఖర్చు పెట్టినా వేస్ట్ సార్, ఇంకా అనవసరం కానీ చాలా మందికి చెప్తుంటాం. సో మేము వర్క్ చేసేది వాళ్ళతోనే కాబట్టి ఇంకొంచెం క్లోజ్ అసోసియేషన్ వాళ్ళతో ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ డేటా మేము సేకరించడానికి కూడా ఆస్కారం ఉంది. ఏదో ప్రొఫెషనల్గా అంటే జనాల కోసం నెంబర్ చెప్పాలని చేసే కంపెనీ కాదు కాబట్టి. మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు చేశారు? ఇప్పుడు నెక్స్ట్ టైం చేద్దాం సార్, దేశవ్యాప్తంగా చేద్దాం సార్. జస్ట్ ఆస్కింగ్ క్యూరియాసిటీ. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ ఒక సెన్సేషన్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ గెలుపు ఎంత సెన్సేషనో, కరెక్ట్, మీ సర్వే అంత సెన్సేషన్ అయింది. ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అనేది ఎవరికి అర్థం కావట్లా. సో ఎలా ఎంత టీం అంటే దీంట్లో ఒకటి సార్ లేయర్స్, మేము 4 లేయర్స్ ఉపయోగిస్తాం సార్. ఇనిషియల్గా 175 నియోజకవర్గాలు, ఒక 500 నుంచి 1000 శాంపుల్స్ మాత్రమే, చాలా తక్కువ అంటే శాంపుల్స్ పోలీసు చెప్తే తక్కువ శాంపుల్సే కాబట్టి 175 తీస్తాం. ఈ 175లో దాదాపుగా మీరు చేసినా కానీ ఒక 50 నియోజకవర్గాలు ఇవి టైట్ ఫైట్ లేవు అని క్లారిటీగా అర్థమైపోతుంది. పైన సరైనా మనకైనా ఎవరికైనా అర్థమైపోతుంది. తక్కువ శాంపుల్స్ అంటే తీసుకునే విధానంగా ఉంటుంది, అది వేరే సబ్జెక్టు. తక్కువ శాంపుల్స్లో రెండవ లేయరు నాకు విగ్రస్గా చేసాం కాబట్టి లాస్ట్ టైము కృష్ణ గారు అన్నట్టు రకరకాల నియోజకవర్గాల్లో మనకు స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉంటారు సార్. 40-45 మంది దాకా ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అంటే బలంగా నేను నమ్మగలిగినటువంటి వాళ్ళు విలేజ్ వారి రిపోర్ట్ ఇస్తారు సార్ నాకు. కొంతమంది డబ్బులకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రిలేషన్ మీద ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఈ విలేజ్లో ఇలా ఉంది, ఇలా మారుతున్నాయి, ఈ క్యాస్ట్ ఇలా ఓటేస్తుందని చెప్పి వాళ్ళు ఎవరిని సర్వే చేయరు. వాళ్ళ ఊరిని వాళ్ళ 20-30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఎక్స్పీరియన్స్ అబ్జర్వ్ చేసి ఇస్తారు. ఇది ఒక లేయర్ ఉంటుంది సార్. 3వ లేయర్ డేటా సైన్స్ అని మా అల్గరిథమ్స్ ఏంటంటే అక్కడ ఉన్న ఎమోషన్స్ ఎలా కన్వర్ట్ చేస్తున్నాయి, ఇది కొంచెం ఇంటర్నల్గా మేము చేసుకుంటాం, ఒక అల్గరిథం లాగా వేసుకుంటాం. ఎలా మారుతున్నాయి సమీకరణాలు, ఎలా ఉన్నాయి, ఏ వేవ్ మారుతుంది అనేది ఒక లైన్ వేసుకొని ఇది దాన్నే మండల వారిగానే విలేజ్ వారికి రిపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు వచ్చి మాకు సర్వే చేసి పెట్టమంటే కంప్లీట్గా మేమేమీ చేయకుండా అవుట్ సోర్సింగ్ ఒక చిన్న కంపెనీకి ఇస్తాం. ఆల్రెడీ మా దగ్గర 3 రిపోర్ట్లు ఉన్నాయి. 4వ రిపోర్ట్ కూడా బయట నుంచి ఆయన ఏదో అడుగుతారు, 2,000 శాంపుల్ కావాలి, 3,000 శాంపుల్ కావాలని చాలా క్వశ్చన్లు అడుగుతారు కదా. ఎన్ని క్వశ్చన్లు అవతలకి ఇస్తాం. మా దగ్గర ఆల్రెడీ ఈ ప్రిపేర్ చేసిన డేటా ఉంటుంది. దీన్ని ఆయన అవుట్ సోర్సింగ్ ఇచ్చిన కంపెనీతో కంపేర్ చేసుకుంటాం.
ఏ లేయర్లో మిస్ అయ్యి కొంచెం తేడా వచ్చిన విలేజ్ వారికి కావచ్చు, మండల వారికి కావచ్చు, మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి చేస్తుంటాం. కాబట్టి ఇంత ఉంది కాబట్టి వడగడుతున్నాం కాబట్టి విలేజ్ వారికి ఆయన రిపోర్ట్ యాక్యురేట్గా ఇస్తాం. ఆయన కూడా 10-20 మంది కూర్చోబెట్టి ఏ ఎమ్మెల్యేకి ఇచ్చినా సరే కేకే ఇచ్చారని చెప్పి ప్రీ పోల్ ముందు వెరిఫై చేసిన వాళ్ళు, పోస్ట్ పోల్ ముందు వెరిఫై చేసిన వాళ్ళు కూర్చొని 90% ఎక్కడ యాక్యురసీ తగ్గలేదు. సో ఓవరాల్ నియోజకవర్గం స్థాయి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే టైట్ ఫైట్లో. అందుకని మీకు వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన 14 నియోజకవర్గాల్లో కూడా ఇవి మేము కాన్ఫిడెంట్ సార్, ఇవి ఇంకా డౌట్ దాంట్లో ఇట్లా ఉంటాయి ఒక్కొక్క నియోజకవర్గం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ లేయరింగ్ విధానంలో వెళ్ళిన టెక్నిక్స్ మీద కాన్ఫిడెంట్గా ఉంటాం సార్. అది అంటే మీరు ఎమ్మెల్యేలకి ఇండివిజువల్ గా చేసిన అన్ని కలిపి ఈ ఫిగర్ వచ్చింది మీకు. అంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు మేము 30-40 మందికి ఏమించి చేయలేదు సార్ డైరెక్ట్ ఎమ్మెల్యేలకి. బట్ దాంతో పాటుగా వాళ్ళు చేస్తున్నప్పుడు చుట్టుపక్కల చేస్తుంటాం. ఇప్పుడు ఒక టీం ఒక నియోజకవర్గం పంపించాం, చుట్టుపక్కల కూడా తీసుకుంటాం. కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యే కాకపోయినా చుట్టుపక్కల వాళ్ళు నాకు మండల వారి రిపోర్ట్ కావాలంటారు, లేదా నాకు ఎవరు గెలుస్తారని రిపోర్ట్ కావాలంటారు. అవును, జస్ట్ హై లెవెల్ ఎవరికైనా సేల్ చేస్తాం, మీరు అడిగినా సేల్ చేస్తాం, గోదావరిలో అడిగినా సేల్ చేస్తున్నాం, సంబంధం లేదు ఎవరు అడిగినా కానీ. సో ఆ డేటాని మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకుంటా ఉంటాం ఓవరాల్ గా. అమర్ మీకేమనిపించింది?